ఫ్రెండ్స్, ఈ ముగ్గురి యొక్క తల్లి చనిపోవడంతో తన ప్రాపర్టీ తన ముగ్గురు కొడుకులకి సమానంగా పంచడానికి ఆ బాధ్యత తన తమ్ముడికి అప్పచెప్తుంది. మీ అమ్మగారు మీకోసం 2 లక్షలు మరియు తన ప్రాపర్టీ ఇంకా తనే పర్సనల్గా రాసిన ఒక ఉత్తరం, ఇది ఎవరికి కావాలో మీరు ముగ్గురులో ఏం కావాలో తీసుకోండి అంటే, నాకైతే 2 లక్షలు కావాలి, బిజినెస్ చేసుకుంటాను, నాకైతే ప్రాపర్టీ కావాలి, పెళ్లి చేసుకోవాలంటే ప్రాపర్టీయే కదా అడుగుతున్నది అని. మరి ఈ ఉత్తరం ఎవరు తీసుకుంటారు అంటే, అందరికన్నా చిన్నవాడైన ఈ అబ్బాయి ఆ ఉత్తరం తీసుకుంటాడు. మా అమ్మ నా కోసం విలువైంది రాయకపోయినా తను రాసిన రాత కదా నాకు జీవితంలో ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటుంది అని, బేటా నీకు అది తప్పకుండా ఉపయోగపడుతుంది అని మాయమైపోతుంది. రేవాని చూడరా, మన ప్రాపర్టీ ఇంకా డబ్బులు తీసుకుంటే వాడు చూడు ఉత్తరం తీసుకున్నాడు, అందులో ఏమీ ఉండదు అని చెప్పి ఆ అబ్బాయిని అనాథం చేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి రియల్ ఎస్టేట్లో చాలా సంపాదించి చాలా ఎదుగుతాడు. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు అనాథలో ఆ అబ్బాయిని వదిలేసినా కానీ వాళ్ళ మామ అలా వదిలేయకుండా తనని బాగా చూసుకున్నందుకు తననే పిఏగా పెట్టుకుంటాడు. మామ నువ్వు ఇంటికి బయలుదేరి వెళ్ళిపో, లేబర్ వస్తున్నారంట, ల్యాండ్ మొత్తం వాళ్ళకి చూపించాలి అంటే, మీరు తొందరగా వస్తారా రారా అంటే, ఇదిగోండి సార్ వస్తున్నాము అని చెప్పి కాల్ కట్ చేస్తారు. వెంటనే సార్ మేము వచ్చేసాము, మీరు కట్టబోయే అనాథ శరణాలయంలో ప్రతి ఒక్క గది చాలా అద్భుతంగా కడతాము, మీరు ఆ కాంట్రాక్ట్ మాకే ఇవ్వండి, దాదాపు మాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది, మాకే నమ్మి కాంట్రాక్ట్ ఇవ్వండి అంటే, మీకు నమ్మి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ముందు మీరు మీ ప్లాన్ చెప్పండి అంటే, మీరు అటు తిరిగి ఉంటే మేము ఎలా మీకు ప్లాన్ చెప్పను అని తిరిగితే వెంటనే అతను షాక్ అయిపోతాడు. అన్నా మీరా? అన్నానా? ఎవరు నువ్వు అని అడిగితే, నేను మీ తమ్ముడు యారుక్ని, గుర్తుపట్టలేదా నన్ను అని చెప్పి అడిగితే వాళ్ళు షాక్ అయిపోతారు. రే తమ్ముడు, నమ్మలేకపోతున్నాను, ఇంత పెద్దోడు అయ్యావా, ఇంత గొప్ప స్థానంలో నందుకు నేను ఈరోజు చాలా గర్వపడుతున్నాను రా, కానీ మా జీవితాలు నాశనం అయిపోయాయి, చివరికి మా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఒక కంపెనీలో డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేశాను రా, వాళ్ళందరూ కలిసి కావాలని నన్ను మోసం చేసి చివరికి ఈ పరిస్థితి తీసుకొచ్చారు, ఇప్పుడు నేను అన్నయ్య కిందే పనిచేస్తున్నాను అంటే, అయినా నువ్వు ఇంత సంపాదించావు కదరా, అసలు ఎలా ఇలా అని చెప్పి అడిగితే, మీరిద్దరూ కలిసి నన్ను అనాథం చేసి ఒంటరిగా విడిచేసి వెళ్ళిపోయారు, తినడానికి డబ్బులు కూడా లేవు, కానీ అమ్మ ఇచ్చిన ఆ లెటర్ చదివిన తర్వాత నా జీవితం ఇలా మారింది అని చెప్తుంటాడు. ఇంతకీ అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని ప్లీజ్ కామెంట్ చేయండి.